ఎవ్రీవన్, రేషాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చింత చిగురు రొయ్యలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావలసినవి ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, రొయ్యలు, ఒక టమోటో, ఒక కప్పు చింత చిగురు మనకి దొరకనప్పుడు స్టోర్ చేసిన ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చింత చిగురు రొయ్యలు తయారీ విధానం. కళాయి పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. అవసరమైన పసుపు వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలను. టమాటా ముక్కలు వేగిన తర్వాత ఇందులో మనం రొయ్యలు వేసుకుని వేయించుకోవాలి. రొయ్యలు, టమాటా ముక్కలు అన్నీ బాగా వేగిన తర్వాత దీనికి అవసరమైన కారం వేసుకోవాలను. ఇది బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి వాటర్లో మగ్గిన తర్వాత చింత చిగురు యాడ్ చేసుకోవాలి. చింత చిగురు వేసి కలుపుకోవాలి. బాగా వేగాయి కదండి, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలను. వాటర్ బాగా మరిగిన తర్వాత చింత చిగురు యాడ్ చేయాలి. ఇలా బాగా మరిగిన తర్వాత మనం చింత చిగురు యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం కొంచెం మంటను తగ్గించుకుందాం. ఇందులో ఒక స్పూన్ మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి సిమ్లో పెట్టి ఫ్లేమ్ 10 నిమిషాల తర్వాత చూద్దాం. హలో, మన చింత చిగురు రొయ్యల కర్రీ రెడీ అయిందండి. ఎంతో టేస్టీగా ఉండి చింత చిగురు రొయ్యల కర్రీ. సమ్మర్లో మాత్రమే దొరికే చింత చిగురు. ఈ క్లైమేట్కి ఎంతో టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించే కర్రీ చింత చిగురు రొయ్యల కర్రీ ఫ్రమ్ రేషాస్ కిచెన్. హలో, రేషాస్ కిచెన్లో చింత చిగురు రొయ్యల కర్రీ చేశానండి. ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు రొయ్యల కర్రీ. ప్రతి ఒక్కరూ ఎంత ఇష్టపడి తినే కర్రీ చింత చిగురు రొయ్యల కర్రీ. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కర్రీ చింత చిగురు రొయ్యల కర్రీ ఫ్రమ్ రేషాస్ కిచెన్.